రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నట్లు ప్రకటించింది. 17% తగ్గిపోయాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం తగ్గుదలకు కారణమని వెల్లడించింది. 233 కొత్త పంచాయతీల ఏర్పాటుతో లెక్కల్లో మార్పులు వచ్చాయని, 8 జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు పెరిగాయని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. 2019 పంచాయతీ ఎన్నికల తరహాలోని ఈసారి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిపింది. ఎస్టీ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని వెల్లడించింది. 10,233 నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో 2,186 బీసీలకు కేటాయించినట్లు తెలిపింది. రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నట్లుగా క్లియర్ చేసింది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు అందుబాటులో ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే. కార్తిక్ గారు, పంచాయతీ ఎన్నికలకి సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. బీసీ రిజర్వేషన్లు 21.39% ఉన్నట్లు చెప్పింది. అయితే 17% తగ్గిపోయాయి అంటూ అన్నదాన్ని కూడా అది అవాస్తవం. 21.39% ఉన్నట్టు చెప్పింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి? నిజానికి విపక్షాలు చెప్పినట్టు 17% అయినా, ప్రభుత్వం చెప్తున్నట్టు 21% అయినా మొత్తానికి బీసీలకి అన్యాయం జరిగినట్టే లెక్క. 42% రిజర్వేషన్ కావాలి అన్నది డిమాండ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% అమలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు, కానీ సరైనటువంటి ప్రాసెస్ లో ప్రయత్నం జరగలేదు అనేటువంటిది మాలాంటి వాళ్ళ అభిప్రాయం. ఒకటి. రెండోది ఏంటంటే, బీసీ సంఘాల వైపు నుంచి కానీ, రాజకీయ పార్టీల వైపు నుంచి కానీ, సరే పరిస్థితి బాగలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, రాజ్యాంగం 9 సెక్షన్లో చేర్చాలి, అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు, లేదా మిగతా ప్రాసెస్ లో చేస్తే కోర్టు దగ్గర అభ్యంతరాలు వస్తాయి, అది ముందుకు పోదు అని తెలిసినప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద కనీసం ఒక అఖిలపక్షం కూర్చోలేదు, అఖిల సంఘాలు కూర్చోలేదు, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషణ జరగలేదు. నేను ఒక ఫార్ములా ప్రతిపాదించాను, కట్టాకార్తి ఫార్ములాలో ఫార్ములాను ప్రతిపాదించాను. ఆ ఫార్ములా ఏంటి అంటే, పార్టీ వైజ్ గా 42% జనరల్ స్థానాలు ఏవైతున్నాయో, ఇప్పుడు 21% అఫీషియల్ గా ఇస్తున్నారు, ఏదో అఫీషియల్ గా ఇవ్వలేని 21% జనరల్ సీట్లలో బీసీలు కేటాయించారా, ఆ సీట్లను బీసీ సంఘాలకు చెప్పేలా ఒక నిర్ణయం తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు పెట్టేటువంటి అభ్యర్థులకు మద్దతిచ్చేలా ఉండేటట్టు ఒక నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలు బీసీ సంఘాలు కలిసి ఐక్యంగా తీసుకుంటే దేశానికి ఒక సంకేతం పంపిన అవుతాం. తెలంగాణ నుంచి కోర్టు అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీలు సంఘాలు అన్ని ఒకటే బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే ఉద్దేశంతో 42% రిజర్వేషన్ అమలు చేస్తున్నాము అనేటువంటి ఒక సందేశాన్ని పంపిణీ అవుతామని చెప్పి ప్రతిపాదన పెట్టాను. ప్రతిపాదన చర్చించింది ఎవరు, ముందుకెళ్ళింది ఎవరు, నిర్ణయం తీసుకుంది ఎవరు? కాబట్టి ఏది ఏమైనా బీసీలకి ఇవాళ జరుగుతుంది అన్యాయం. అన్ని రాజకీయ పార్టీలు ఈ అన్యాయానికి కారకులే, అన్ని రాజకీయ బీసీ సంఘాలు కూడా ఈ అన్యాయానికి కారకులే. సరైనటువంటి ప్రాతిపదిక లేకుండా, సరైన ఎక్సర్సైజ్ లేకుండా, సరైనటువంటి ప్రాతిపదిక లేకుండా ముందుకెళ్ళటమే దీని అన్నిటి కారణం అని నా ఉద్దేశం. కార్తిక్ గారు, ఇప్పుడు ఉన్న ఈ బీసీ రిజర్వేషన్ పర్సంటేజ్ తగ్గడానికి కూడా గ్రామాలు మున్సిపాలిటీలు విలీనం కావటం వల్లే ఈ బీసీ రిజర్వేషన్ తగ్గుదలకి మరింత తగ్గుదలకి కారణం అనుకోవచ్చా? ఎలా అనుకుంటామమ్మా, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క సీటు కూడా బీసీకి ఇవ్వలేదు. మరి అక్కడ బీసీలు లేరా? ఆ గ్రామాల్లో బీసీలు ఉండుంటారు కదా, బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. వారు అత్యధికంగా ఇచ్చినటువంటి 8 జిల్లాలు చెప్తున్నారు. అత్యధికంగా ఇచ్చిన 8 జిల్లాలు సరిపోని, కానీ ఆ ఇవ్వని జిల్లాలు నేను చెప్తున్నాను. అజీబ్ నగర్ 5% ఇచ్చారు, ములుగు 3% ఇచ్చారు. మరి ఇక్కడ బీసీలు లేరా అసలు? అంటే బీసీ గ్రామాలే లేవా? అంటే బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోయి చూపించమంటారా? మరి అక్కడ కనీసం 1% కూడా బీసీలకి ఇవ్వలేదు కదా, దానికి ఏం సమాధానం చెప్పింది ప్రభుత్వం? కాబట్టి రెండోది, ఇది ప్రభుత్వం ఒక్కరు తప్పే, కాంగ్రెస్ పార్టీ తప్పే అని కూడా నేను అన్ను. అన్ని రాజకీయ పార్టీలు తప్పులో కారణం ఉన్నాయి. అసలు బీసీలకు సంబంధించి ఎలా న్యాయం చేయాలి అన్న దాని మీద ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్సర్సైజ్ చేయలేదు. ఏదో వేరే ఇష్యూస్ మీద అన్ని రాజకీయ పార్టీలు కూర్చుంటే గానీ ఈ పెద్ద ఇష్యూ, బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇచ్చే ఇష్యూ, అన్ని వర్గాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటువంటి ఇష్యూ, దీని మీద అసలు కనీసం ఒక చర్చ కూడా జరగలేదు రాజకీయ పార్టీల మధ్య, సంఘాల మధ్య. అంటే దీన్ని ఎంత చూడాలి అసలు? ఒకరోజు బంధు పిలుపునిచ్చారు, బంధు తర్వాత ఎప్పుడైనా అసలు ఏం చేస్తామని దాన్ని కూర్చున్నారా? ఆ బంధు రోజు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చినాయి కదా, బంధు తర్వాత నెక్స్ట్ ఏంటి అన్న దాని మీద ఏ రాజకీయ సంఘం వాళ్ళన్నా కూర్చున్నాయా? మరి కార్తిక్ గారు, బీసీ సంఘాల జేఏసీ కూడా ఏర్పాటైంది, మరి వాటి పాత్ర ఎంత వరకు ఉందంటారు? ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు బీజేపీలో.
గవర్నమెంట్ మేము బీసీడీ సపోర్ట్ అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. అందరూ సపోర్ట్ అయినప్పుడు మరి దాని మీద ఏం చేద్దామని దాని మీద ఎందుకు కూర్చోలేదు, ఎందుకు ఆలోచించలేదు? ప్రత్యామ్నాయ మార్గాలు ఉండవా? అప్పుడు ఒక సమస్య ఉంది, కూర్చుంటే పరిష్కారం దొరికింది, కూర్చోకుండా సమస్య ఉందంటే ఎప్పటికీ ఆ సమస్య అలానే ఉంటది. అవునండి, అది నేను చెప్పదలుచుకున్నమాట. ఓకే రైట్ కార్తీక్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.